ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ, మనం ఇక్కడికి వచ్చామేంటి? తెలీదమ్మా. ఇందాక అమర్ ఫోన్ చేసి అందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పాడు. బాగి బయలుదేరిందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవే. 10 నిమిషాల్లో బయలుదేరుతానని చెప్పిందండి. ఏంటమ్మా అలా అయిపోయావు? అనాథ శరణాలయానికి రావడం ఇదే మొదటిసారా? మొదటిసారా? పుట్టినప్పుడే మా నాన్న మనసు మార్చి మా నాన్నమ్మ ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసింది. ఒక రకంగా ఇదే నా పుట్టినిల్లు. సరే, లోపలికి వెళ్దాం పదండి. అమర్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తాను. ఏంటమ్మా అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు? ఆరు చనిపోయిన రోజు నుంచి ప్రతి నెల తను చనిపోయిన రోజు ఆశ్రమంలో భోజనాలు పెట్టిస్తున్నాను నాన్న. వార్డెన్ మేడం నుంచి ఈ విషయం తెలుసుకున్న 6 ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఇక్కడికి వస్తామని చెప్పారు. అందుకే మీరు కూడా ఉంటే బాగుంటుందని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇవాళ అమ్మాయే బ్రతికుంటే తన స్నేహితురాల్ని చూసి ఎంత సంతోషించుండేదో. ఒక్క సంతోషమేనా? మొత్తం హడావుడంతా అమ్మాయిదే ఉండేది. ఇదేంటి నన్ను ఇంత కోపంగా చూస్తుంది? ఇక్కడికి వచ్చాక అనామికలో ఉన్న అరుంధతి జ్ఞాపకాలు కానీ బయటపడ్డాయా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమో అండి, అరుంధతి గారు ఇప్పుడు కూడా మీ మధ్యలోనే ఉండొచ్చు. మీతోనే ఉంటుండొచ్చు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. అప్పుడప్పుడు అమ్మాయి నిజంగా మా మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి కోడల్ని పోగొట్టుకోవాలని మా తలరాతలో రాసి పెట్టుందేమో. సరే సరే, ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడే సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉండిపోతాం. అమర్, ఒకసారి బాగీకి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందో కనుక్కో. హలో. ఏమండి, స్టార్ట్ అయిపోయానండి, వచ్చేస్తున్నాను. సరే, ఇప్పుడే స్టార్ట్ అయిందంటమ్మా. మనం లోపలికి వెళ్దాం. రాతోడు సార్, కారులో 6 ఫోటో పూలు ఉన్నాయి, అవి తీసుకురా. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. ఇక్కడికి వచ్చాక చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఏమైనా గుర్తొచ్చాయా? ఏంటి అప్పుడే మర్చిపోయారా? అరుంధతి గారు పెళ్లి చూపులు, పెళ్ళంతా మొదలైంది ఇక్కడే కదా.
అంతా చేసి అప్పుడే ఎలా మర్చిపోయారు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎలా అడుగుతున్నారేంటి మనోహరి గారు? అరుంధతి గారు మీరు కలిసింది పెరిగింది అంతా ఇక్కడే అంట కదా. అవును, దాని గురించే మాట్లాడుతున్నా. మరి తప్పులు అని అన్నా? అదా, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, టీనేజ్లో వార్డెన్కి తెలియకుండా సినిమాలకు వెళ్ళడాలు, కాలేజ్లో వచ్చిన ప్రేమ లెక్కలు చదువుకోవడాలు ఇలాంటివి చేస్తుంటారు కదా, వాటి గురించి అడుగుతున్నా. అలా అన్నావా? అవును, మరి మీరేమనుకున్నారు? ఏమనుకోలేదులే, పద. లేని ప్రేమని నటించి నన్ను చంపేశావు. నేను ఇప్పుడు నీలాగే మొదలుపెట్టాను. నీ నిజ స్వరూపం బయట పెట్టించే వరకు ఇక్కడి నుంచి పోను. అనామిక, ఎందుకు ఇక్కడ ఆగావు? పదండి లోపలికి. అరుంధతి ఫ్రెండ్స్ కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నారు సార్. ఓకే. భాగ్య, ప్రమీల రండి. ఈయనే అరుంధతి హస్బెండ్. నమస్తే అండి. నమస్తే అండి. మను, హాయ్. హాయ్. భాగ్య, ప్రసన్న, మీ ఇద్దరిని చూసి ఎన్ని రోజులైంది. మీరు కళ్ళ ముందున్నా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేను. నాకెంత కష్టాన్నిచ్చావు స్వామి. ఆరు పేరు మీద ప్రతి నెల మీరు చేస్తున్న మంచి పనుల గురించి వార్డెన్ గారు చెప్పగానే మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాను సార్. ఆరు చాలా మంచిది సార్. తనని మీరెంతగా ప్రేమించారో, ఎంత బాగా చూసుకున్నారో ఫోన్ చేసినప్పుడల్లా తన మాటల్లో అర్థమయ్యేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆరుని పెళ్లి చేసుకున్నందుకో, తనకి మంచి జీవితాన్ని ఇచ్చినందుకో, తనని ప్రేమించినందుకో కాదు సార్, తనకి ఒక కుటుంబాన్ని ఇచ్చినందుకు. తనని అనాథ అనే చెరసాల నుంచి విడుదల చేసినందుకు సార్. ఆరు గురించి మనం చెప్తున్నాం అనుకుంటున్నారు గాని వాళ్ళని ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నాం సార్. వెళ్దానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.